సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో బీరంగూడ శివాలయం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోకి పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం 6 గ్యారెంటీల పథకాలలో భాగంగా గృహజ్యోతి మరియు మహాలక్ష్మి పథకాలను ప్రారంభించిన సందర్భంగా అమీన్పూర్ మున్సిపాలిటీలో గల శివాలయం ఎక్స్ రోడ్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి అమీన్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శశిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి అర్హులైన ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు మరియు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పంపిణీ చేయడం పేద మధ్యతరగతి ప్రజలకు అత్యంత లబ్ధి చేకూరుస్తుందని తెలియజేయడం జరిగింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు తెలియజేస్తారని విశ్వాసం వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ మున్నా, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల రమేష్ యాదవ్, బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మహాలక్ష్మి 500 సిలిండరు, దాని తర్వాత గృహజ్యోతి 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తామన్న మాట ఖచ్చితంగా 100 రోజుల లోపల నిలబెట్టుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం, ఎలక్షన్ టైంలో ఇచ్చిన మాట తప్పకుండా ఖచ్చితంగా నిలబడుతుందనే దానికి నిదర్శనం ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు. ఈరోజు మన దామోదర రాజనరసింహ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు కాటసీనన్న ఇన్ఛార్జ్గా ఇక్కడ పటంచేరులో ఇన్ఛార్జ్ మేరకు మరి శశిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అమీన్పూర్ మున్సిపాలిటీ సంబంధించి ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. నిరుపేదలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది. మరి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మరి ఇంకా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 4 గ్యారెంటీలు ఇవ్వడం, మా రేవంత్ రెడ్డికి పాలాభిషేకం మా మున్సిపాలిటీ తరఫున చేయడము ఇది ఎంతో సంతోషకరం ఉంది. మధ్యతరగతులకు మామూలు లేని 200 యూనిట్ల లోపల అంటే 1200 లోపల ప్రతి నెల 1200 లోపల అందరికీ సబ్సిడీగా ఇచ్చి గ్యాస్ సిలిండరు 500కి ఇచ్చుడు చాలా సంతోషం ఉంది. ప్రజల పాలన ఇది. రేవంత్ అన్న తీసుకొచ్చిన రేవంత్ అన్నకు ఘనత దక్కుతుంది. ఈ రాష్ట్రంలో చాలా వరకు అందరూ మధ్యతరగతులు చాలా ఆనందిస్తున్నారు. 200 యూనిట్ల లోపల చాలామంది అర్హులు ఉన్నారు. మా దగ్గర మున్సిపాలిటీ తరఫున మాకు ధన్యవాదాలు రేవంత్ అన్నకు, ప్లస్ దామోదర రాజనరసింహ గారికి, కొండా సురేఖ గారికి, మా ఇన్ఛార్జి కాటా సీనన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.